మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి నుంచి జరగనున్నాయి. వీటిని 2 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 21న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు. రేపు ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్ లో ప్రమాణం చేయిస్తారు. 22న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరును చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. స్పీకర్ ఎన్నిక తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 24న నూతన మంత్రివర్గం తొలి భేటీ జరగనుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని చంద్రబాబు ఎంపిక చేశారు. స్వయంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేసు ఫోన్ ద్వారా చంద్రబాబు ఆదేశాలను ఆయనకి వివరించడం జరిగింది. ఆయన కూడా ప్రొటెం స్పీకర్ గా చేయడానికి తన అనుమతిని తెలిపారు. ఏదైతే 20వ తారీఖున గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 21, 22న అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్ నేతలంతా కూడా అందరితో ఏదైతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. 7 సార్లు శాసనసభకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికయ్యారు. టీడీపీ ఏదైతే స్థాపించినప్పుడు 83, 85, అదేవిధంగా 94, 99, ఏదైతే 2014 నుంచి వరుసగా 3 సార్లు కూడా ఆయన ఎన్నికవడం జరిగింది. మొత్తం 7 సార్లు శాసనసభకు ఎన్నికైన రికార్డు అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఉందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు అందరికన్నా అత్యధికంగా శాసనసభలో 9 సార్లు చంద్రబాబు ఇప్పుడు వరకు కూడా ఆయన ఎన్నికవడం జరిగింది. ఆయన 1978లో చంద్రగిరి నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 89 నుంచి కూడా నేటి వరకు 24 వరకు కూడా వరుసగా ఆయన కుప్పం నుంచి శాసనసభకు ఎన్నికవుతూ శాసనసభలోనే సీనియర్ గా రికార్డు అయితే చంద్రబాబు సృష్టిస్తున్నారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా 7 సార్లు గెలిచారు. ఆయన స్పీకర్ గా ఆయనను చంద్రబాబు ఎంపిక చేయడం జరిగింది. ఈ విధంగా శాసనసభలో మొత్తం కూడా వ్యవహారాలన్నీ జరగబోతున్నాయి. 2 రోజుల పాటు 21, 22న 2 రోజుల పాటు శాసనసభలో మొత్తం కూడా ఒక రోజు ఏదైతే శాసనసభలో ప్రమాణ స్వీకారం, 2వ రోజు స్పీకర్ ఎన్నిక చింతకాయల అయ్యన్న పాత్రను ఎంపిక చేశారు. ఆయన ఎన్నిక 2 రోజుల తర్వాత నిరవధికంగా శాసనసభ వాయిదా పడిపోబోతుంది. ఇప్పటికే శాసనసభకు సంబంధించిన పోస్టులు ఏవైతే అసెంబ్లీ నిర్వహణ సంబంధించి చీఫ్ విప్ కావచ్చు, విప్పుల పదవులకు సంబంధించి కూడా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. చీఫ్ విప్ గా ధూళిపాల నరేంద్ర కుమార్ను ఇప్పటికే చంద్రబాబు ఎంపిక చేశారు. మిగతా 4-5 విప్పులు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. దీనిలో జనసేనకు కూడా వాటా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా త్వరలో జరగబోతుంది. ఈ విధంగా అసెంబ్లీ నిర్వహణ సానుకూలంగా ఉండే విధంగా కూడా ఎంపికలు ఉంటాయని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. స్పీకరు ఏదైతే స్పీకర్ ఎన్నిక ఇప్పటికే అయ్యన్న పాత్రుడు ఖాయమైపోయింది. అదేవిధంగా చీఫ్ విప్ గా ధూళిపాల నరేంద్ర ఇప్పటికే ఆయన కూడా ఎంపిక చేసిన పరిస్థితి ఉంది. మిగిలిన విప్పులు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కూడా త్వరలోనే ఎన్నిక చేస్తారు, 1-2 రోజుల్లోనే అంటున్నారు. 20వ తారీఖున కేబినెట్ పెట్టిన తర్వాత అసెంబ్లీకి సంబంధించిన ఉత్తర్వులు అంటే 21, 22న 2 రోజుల పాటు ఆ ఉత్తర్వులో కేబినెట్ నిర్ణయం మీదకి వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనలక్ష్మి, మరోపక్క మంత్రివర్గ సమావేశానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చించాలని ఎజెండాగా ఏమన్నా ముందే ఫిక్స్ చేసుకునే అవకాశం ఉందా? అంటే ఇది మొదటి మంత్రివర్గ సమావేశంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా అధికారికంగా 20వ తారీఖు జరిగే అవకాశం, ఎందుకంటే శాసనసభ ఎప్పుడు నిర్వహించాలనేది కేబినెట్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కేబినెట్ నిర్ణయం 20వ తారీఖు ఉండే అవకాశం ఉంది. ఆ 20వ తారీఖు కేబినెట్ సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి 2 రోజుల పాటు నిర్వహించాలనే ఒక నిర్ణయం కేబినెట్ ఆమోదిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన నాటికి సంబంధించి కూడా ఏదైతే ఒక కమిటీలు, సబ్ కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీనియర్ మంత్రులతో ఒక కమిటీలు ఏర్పాటు చేసి కొంత ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఆ శాఖల్లో అని కొంత నిగ్గు తేల్చే అంశాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా జరిగిన వ్యవస్థల నిర్వీర్యాన్ని ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టింది.
ఎవరైతే దానిలో భాగస్వాములు ఉన్నారో వారందరినీ కూడా ఏరిపారేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాలుగా కీలక శాఖల్లో ఏం జరిగింది, దానికి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఆయా శాఖల పనితీరుకు సంబంధించి 5 సంవత్సరాల్లో ఏ విధంగా నిర్వీర్యమైపోయాయి అని ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం అయితే జరుగుతుంది. ముఖ్యంగా వాటికి సంబంధించి కొన్ని కమిటీలను అయితే వేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కొన్ని కమిటీలు వేస్తారు, వాటిపై నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో పేర్లు మార్చారు. అంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని పేర్లు పెట్టింది కొన్ని పథకాలకి. కానీ 19లో వచ్చిన జగన్ సర్కార్ ఆ పేర్లన్నీ మార్చింది. మరలా పాత పేర్లనే పెట్టమని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు పోవాలి, కొత్త పథకాలు కొన్ని హామీలు ఇచ్చాయి. సూపర్ 6 పేరిట కూటమి కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలను ఏ విధంగా అమలు చేయాలో దానికి సంబంధించి కూడా మంత్రులతో కమిటీలు వేసే ఏర్పాటు అయితే ఉంది. ఎందుకంటే మనకి ఉచిత సిలిండర్లు కావచ్చు, 3 సిలిండర్లు, అదేవిధంగా మహిళలకి ఫ్రీ బస్సు కావచ్చు, ఇలాంటి కొన్ని హామీలను ఏ విధంగా అమలు చేయాలి, దానికి ఏ విధంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి అనే సంబంధించి కూడా ఒక మంత్రులతో, ఒక సీనియర్ మంత్రులతో కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మొదటి కేబినెట్ లో ప్రజలకి ఏ విధంగా బాధ్యతగా ఉండాలి, మంత్రులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఏ విధంగా పరిపాలనలో ఏ విధంగా ముందుకు పోవాలి, గత ప్రభుత్వంలో జరిగిన అంశాలను ఏ విధంగా అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలనేది ప్రధానంగా వీరు ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా IAS IPS ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లకు సంబంధించి కూడా 2-3 రోజుల నుంచి తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆయన ఉదయం వల్ల కూడా నివాసంలోనే ఉంటున్నారు, మధ్యాహ్నం నుంచి సెక్రటరీకి వెళ్తున్నారు. ఈ ఉదయం వల్ల కూడా ఎవరిని కలవకుండా అధికారులకు సంబంధించి గత 5 సంవత్సరాల్లో వారు ఏ విధంగా పనిచేశారు, సచ్చీలురైన అధికారులు ఎవరున్నారు, ఒకవేళ గత ప్రభుత్వంలో పనిచేయలేక పక్క రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు ఉన్నారు కొంత డిప్యుటేషన్ మీద, వారిని కూడా ఇక్కడికి పిలిపించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కూడా చంద్రబాబు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నీ సంబంధించి కూడా కేబినెట్ లో కీలకంగా చర్చించి కొన్ని నిర్ణయాలు కేబినెట్ ద్వారా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ధనలక్ష్మి. థాంక్యూ రవిచంద్ర.